దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీ అందరికీ దేవుడి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి మాట లేఖనం ఆధారంగా చూసుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు శిష్యులతో చెప్తున్న మాట ఏంటి అంటే, అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. 19వ వచనంలో ఏముంది? అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము. అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఎవరున్నారు వాళ్ళతోటి అంటే 23, 24 నుంచి 26 వరకు మనం చూసినట్లయితే అదోని ఎక్కినప్పుడు అదోనిలో శిష్యులతో పాటు యేసయ్య గూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా గూడా? అద్దరికి వెళ్ళాలి. అంటే గమ్యానికి చేరాలి. ఆ గమ్యానికి చేరేటువంటి ఆ మార్గం మధ్యలో వాళ్ళకి ఏమొచ్చిందంట? ఆ తుఫానొచ్చిందంట. అలలొచ్చినాయి. అదే విధంగా ఆ దోణి అనేది అటు ఇటు అవుతున్నటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని మన జీవితంలోకి అనువదించుకున్నప్పుడు, మన జీవితంలో యేసయ్య ఉన్నప్పుడు, మనల్ని అద్దరికి చేర్చాలి అనుకుంటున్నప్పుడు, ఆయన మన జీవితంలోనే ఉంటూ, మన ప్రయాణంలోనే ఉంటూ, అద్దరికి చేర్చే దిశలో మన జీవితంలో కూడా ఏమొస్తాయంటే, అలలు లాంటి కష్టాలొస్తాయి, అవమానాలొస్తాయి, నిందలొస్తాయి, శ్రమలొస్తాయి, వేదనలొస్తాయి. రకరకాల సమస్యలంతా కూడా మన కుటుంబంలో, మన జీవితంలో వస్తా ఉంటాయి. అయినా సరే మన టార్గెట్ ఏమై ఉండాలి? అద్దరికి చేరే మీదనే మన మనస్సుండాలి. కానీ ఇక్కడ మన మనస్సనేది దేని మీద ఉంది అంటే, అక్కడ శిష్యుల మనస్సు కూడా దేని మీద ఉందంటే, వామ్మో! అలలొస్తున్నాయి. ఇక్కడ తుఫానొస్తుంది. మేమేమైపోతామో, మేము నశించిపోతామేమో. దేవుడు ఉన్నప్పటికి కూడా వారి జీవితంలో కలవరం అనేది స్టార్ట్ అయింది. ఆయన పక్కనే ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో గూడా ఆయన మన ప్రయాణంలోనే ఉన్నాడు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు జీవితం ఏదో అయిపోతుందని ఆందోళన చెందుతున్నవు? నిన్ను అద్దరికి చేర్చే పనిలోనే ఆయన నీ దోణిలోకి ఎక్కాడు. అద్దరికి చేర్చే పనిలోనే నీ యొక్క ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడే మన జీవితంలో కలవరం మొదలైతే మరి దేవుడు లేని ప్రజలు ఏమైపోతారు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రభువు ఉన్నాడు కదా! నా జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా రాని. ఆయన నన్ను మునిగిపోనివ్వడు. ఆయన నన్ను నశించిపోనివ్వడు. ఈ ఆలోచన వారికి లేకపోయింది. వెళ్లి ప్రభు దగ్గరికి వెళ్లి, "అయ్యా! మేము నశించిపోతున్నామయ్యా. మరి గాలి తుఫానొస్తుందని" ఆయనను లేపినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, "అల్ప విశ్వాసులారా." దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో గూడా వస్తున్న శ్రమను బట్టి అల్ప విశ్వాసంలోకి మనకు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే జనులు చూసే జనాలకి అందరికి గూడా మన జీవితం అయిపోతుంది. వీళ్ళకింక దరే లేదు. ఇంకా ఎటుగాని పరిస్థితి అయిపోయింది అనని వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైతే ఆ మాట దేవుడు వినేలాగా మన ప్రార్థన దేవుడికి వినబడుతుందో అప్పుడు దేవుడు లేస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయన మన చెయ్యి పట్టుకొని మనం చేరవలసినటువంటి గమ్యానికి ఆయన చేరుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో చూస్తున్నటువంటి సహోదరి, సహోదరుడా, భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? వేదన పడుతున్నావా? జీవితం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా? అద్దరికి దేవుడు నిన్ను చేర్చబోతున్నాడు. హల్లెలూయా! సహోదరి భయపడవద్దు. నీవు ఏ పనైతే పూనుకొని ఉన్నావో ఆ పనిలో నీకు కష్టాలు వచ్చి ఉండొచ్చు, శ్రమలు వచ్చి ఉండొచ్చు, ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన నీ ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆయన అద్దరికి చేర్చే పనిలోనే ఆయన ఉన్నాడు కనుక భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏ జీవితం ఏమైపోతుందో అన్నటువంటి ఆలోచన కాకుండా నాతో పాటు నా దోణిలో, నా ప్రయాణంలో, నా జీవితంలో యేసయ్య ఉన్నాడని విశ్వసించినట్లయితే నీవు అద్దరికి క్షేమంగా చేరుతావు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చేర్చే దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము కలవరపడొద్దు. నిన్ను దేవుడు అద్దరికి చేర్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప స్థానంలో ఆయన నిలబెట్టబోతున్నాడు. గొప్ప మార్గాన్ని ఆయన నిర్దేశించి ఉన్నాడు. నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడుగా వస్తున్నాడు కనుక కలవరపడవద్దు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. వాక్య భాగం ద్వారా మీరు దీవించబడ్డారని నేను అనుకొనుచున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మిమ్మల్ని అద్దరికి చేర్చును గాక. ఆమేన్. ఆమేన్.